దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకొని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ను ఆస్వాదించి దీవించి అనేకులకు ఆశీర్వదకరంగా, అనేకులకు దీవెనకరంగా లైవ్ నుంచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలోనే నువ్వు నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. లెక్కలు మోసుకుంటున్న చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు మా దేవుడైన ప్రభువుని స్తుతించి మహింపరిచి ఆరాధించేద్దాం. నీవు ఉంటే నాకు చాలు ప్రభు, నీ వంటి దేవుడు లేడయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. మంచివాడా నీకు స్తుతులు. మహోన్నతుడా, మహాగణుడా, యోగ్యుడా, అర్హుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. నీ వంటి దేవుడే లేడు, నీకు సాటి ఎవ్వరు రారు. నీలాంటి దేవుడే లేడు, నీకు సాటి ఎవ్వరు రారు. నీకే ఆరాధనా, నీకోసమే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకోసమే ఆరాధనా. నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ. స్తుతుల నందుకో, స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో, స్తోత్రార్హుడా, ఘనత పొందుకో, స్తోత్రార్హుడా. నీకే ఆరాధనా, నీకోసమే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకోసమే ఆరాధనా. నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయ అర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రి. సర్వసృష్టికర్త, సర్వశక్తి గల దేవా నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. ఆ స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా
మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా, చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి అయా, ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. అలాగే యవన బిడ్డల హృదయాలు ఆయన పశ్చాత్తాప జీవంతో నింపండి, వాళ్ళ హృదయాల నిండా పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతాం, సహాయం చేయండి. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసుతో తీస్తున్నాం. సేవకులు ఎక్కడున్నారు, కుటుంబాల బిడ్డలు మీరు ఆస్వాదించండి, వాళ్ళ గృహాల గుడాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. బంధువులు స్నేహితులు దర్శించి మాట్లాడి వాళ్ళ హృదయాలు తాకండి, ఆ లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయా, నీకు వందనాలు. దాసును అభిషేకించి వాక్ జ్ఞానం ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి అయా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టేసి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసును అభిషేకించిన అలసటగానే శరీరంలో నీరసంగా లేకుండా ప్రభు మంచి ఆరోగ్యంతో నింపి తండ్రి అనేక ప్రాంతాల దేశ నలుమూల ప్రాంతాల నీ దాసుని వాడుకున్న ప్రభు వాక్య జ్ఞానము ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నానయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి నీ రాకడ చాలా సమీపంగా ఉన్నాయా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తున్నాయా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపే తండ్రి, కృపైనా నీకు ఉన్నాను. నేను దినాన్ని ఆరాధనలో ఉన్నావు, బలారాధనలో ఉన్నావు ప్రభా. మీ నామాన్ని హెచ్చించుకున్నావు, మీ నామాన్ని కనపరిచావు తండ్రి. పనులలో యోగ్యకరంగా చేయబడ్డని కృప ధన్యతని ఇచ్చావు తండ్రి. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే నాయన ఎవరైనా అనారోగ్యంతో సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నలిపసర్ల సమృద్ధి ఇచ్చండి. నిరాశ నిస్పృహలు ఏమైనా సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామ తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి, మా గృహాలను ప్రకాశం చేసి నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను, నీకు వందనాలయా. తండ్రి యేసు నామములో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, వారికి మంచి సదుపాయాలు కలిగించండి ప్రభా. ఈ ఎండవేడికి తట్టుకోలేరయ్యా బిడ్డలు నాయన, ఆ పేద బిడ్డల ప్రభా ఒక్కసారి కనికరించండి అయ్యా. చల్లటి వాతావరణం వరకు దయచేయండి ప్రభా. యేసు నామములో వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు ఆజ్ఞాపించండి అయ్యా, నీకు వందనాలు తండ్రి. నీకు సమస్తము లోబడతాయి ప్రభా, నీకు వందనాలయ్యా. నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభు, నీకు అసాధ్యమంటూ ఏది లేదు నాయన ప్రభా, నీకు వందనాలు. యేసు నామములో చల్లటి వాతావరణం దయచేయండి అయ్యా. యేసు నామములో ప్రభా చల్లటి వాతావరణం కొరకు నాయన నీ సన్నిధిలో బ్రతిమలాడుచున్నామయ్యా, నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన జూన్ నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం. ఈ జూన్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి. నేను ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాం ప్రభా, స్తుతిస్తున్నాం తండ్రి. నేను హెచ్చిస్తున్నాం ప్రభా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చిండయా. వాడి దృశ్యత్రేసలు అయిపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలో బంధిస్తున్నానయా. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చుండే దృశ్యత్రేసలు అయిపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపరిస్తే మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థనకు సన్ని చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని, క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. మీకు ప్రార్థన వసతులు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అంతేకాదు మీరు ఈ సందేశాల ద్వారా ఆల్మోస్ట్ 2020 నుంచి ప్రారంభించిన ఈ లైవ్ కార్యక్రమాలు సుమారు 6 సంవత్సరాలు ఏకదాటిగా ప్రతిరోజు ఇవ్వటానికి దేవుడు ఎంతగానో గొప్ప ధన్యత భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఈ సందేశాల ద్వారా మీరు దీవించబడితే, మీరు ఆశీర్వదించబడితే మీ సాక్ష్యాలు పంచుకోండి మాతో. మీరు ఎలా దీవించబడ్డారో మీ సాక్ష్యాలు మాకు ఫోన్ చేయండి, లేకపోతే అందులో మెసేజ్ పెట్టండి. తద్వారా మేము దేవుని స్తుతిస్తాం, ప్రభువుని కనపరుస్తాం. మీ కొరకు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే తెలియజేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం.
నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహోపలం అర్పించుదాము. చాలు. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూస్తున్నాము, లేకపోతే వెతుకుచున్నాము అని ఫుట్ ఫ్రెండ్స్లో రాయబడి. ఇప్పుడు ఇక్కడ రెండు మాటలు కనబడతాయి మనకు. ఒకటి ఏంటంటే నిలువరమైన పట్టణము, రెండోది ఉండబోయే పట్టణం. ఉండబోయేది నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఇంగ్లీష్ బైబిల్ చదువున్నాను 14. For here we have no lasting city, but we seek the city that is to come. పిల్లరా, అంటే దీని అర్థం ఏంటంటే ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం 70 లేకపోతే 80 లేకపోతే దేవుడు ఆశీర్వాదం వస్తే 100, ఈ లైఫ్ స్పాన్లో ఈ ఆయుష్ కాలంలో పిల్లరా యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభుతో నడవటం అనేది అది గొప్ప ధన్యకరమైన జీవితం, అది భాగ్యం. అఫ్ కోర్స్ అది చాలామంది కలిగి లేరు, చాలామంది కలిగి ఉన్నారు. ఇది ఎప్పుడైతే రక్షించబడతామో, ఎప్పుడైతే విమోచించబడతామో, విడుదల పొందుతామో, మనం ఒక అండర్స్టాండింగ్లోకి రావాలి. ఏంటంటే దిస్ ఎర్త్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. పర్మనెంట్ సిటీ, పర్మనెంట్ జీవించడం అనేది మనకి ఇక్కడ భూమి మీద లేదు. కొంతకాలం ఈ భూమి మీద ప్రభు మనల్ని పంపించాడు ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో. ఆ సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చుకొని పిల్లల అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేక ఆత్మలు సంపాదించుకొని, రక్షించుకొని, అనేక ఆత్మలు రక్షణలోకి నడిపించుకొని ప్రభు రాకల్లో ఇంకా ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. కాబట్టి ప్రభు రాకల్లో ఎత్తబడే అనుభవంలోనికి మనం రావాలి. దిస్ సిటీ ఆర్ దిస్ స్టేట్, ఈ భూమి, లేకపోతే నేను ఉంటున్న ఈ అపార్ట్మెంట్, నేను ఉంటున్న ఈ ఇల్లు, నేను పండిస్తున్న ఈ పొలం, లేకపోతే నేను నడుపుతున్న కార్ చేస్తున్న, డ్రైవ్ చేస్తున్న ఈ కారు, ఇవన్నీ దిస్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ఏదో దేవుడు ఇచ్చాడు, తిరిగి మళ్ళీ ఆయన మహిమ కొరకు వాడి దీని మీద దృష్టి పెట్టకుండా ఒక పర్మనెంట్ సిటీ, ఒక స్థిరమైన ఉండబోయేది స్థిరమైన ఒక పర్మనెంట్ పట్టణం దేవుడు నాకు సిద్ధపరిచాడు. ఐఎమ్ సారీ, సిద్ధపరిచాడు. ఆ పట్టణం కొరకు వెతుకుతూ, దాని కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగాలి అని దీని అర్థం. అందుకే దేవుని వాక్యంలో కొలసీ పత్రికలో ఒక మాట రాయబడింది. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 1 వచ్చిన చదువుతాం. కొలసీలకు రాయబడిన పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పరలోక సంబంధమైన వాటి మీదే మీరు మనసు పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఎందుకు పెట్టొద్దు అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మీరు రక్షించబడ్డారు, మీరు మారు మనసు పొందారు, మీరు పరలోక వారసులు, దేవుని రాజ్యపు వారసులు. పరలోకానికి రావాలి. మీరు ప్రభుతో కూడా ఉంటారు, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. కాబట్టి పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి. అదే ప్రభు మత్తయి సువార్తలో ప్రభు చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమటియు తుప్పును తినివేను, దొంగలు కన్నం వేసి దొంగలుదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చిమటి అయినను తుప్పైనను దానిని తినివేయదు.
దొంగలు కన్నం వేసి దొంగలేరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్ చదువునానా? 26:20. Lay up yourselves treasures in heaven, where neither moth nor rust. ట్రెజర్స్ ఇన్ హెవెన్. పరలోకములో ఐశ్వర్యము, ధనం అన్నమాట. ఇంగ్లీష్ బైబిల్ ఐశ్వర్యం రాయబడింది, ట్రెజర్స్. పరలోకంలో ఐశ్వర్యాన్ని మీరు కూర్చుకోండి, అక్కడ దొంగలు లేరు అంటూ ప్రభు 21వ వచనంలో ఏమన్నారంటే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయమును ఉండును. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. అలా చెప్పుకుంటూ వస్తూ ప్రభు 25వ వచనంలోకి వచ్చేసరికి, అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును కూర్చేయను, ఏమి ధరించుకుందామని మీ దేహమును కూర్చేయను చింతింపకడి. చింతించొద్దు. ఎలా ఎందుకు చింతిస్తున్నారు మీరు? అలా చెప్పుకుంటూ వస్తూ 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 31లో, కాబట్టి ఏమి తిందామో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడే. అన్యజనులు వీటన్నిటి విషయం విచారిస్తారు. తేల్చేసాడు ప్రభు. ఏమి తింటానో ఏమి ధరించుకుంటానో. పిల్లలు ఎప్పుడు డబ్బుల మీద ఆశ, లేకపోతే వస్త్రాల మీద, బంగారం మీద, ఆస్తుపాస్తుల మీద, అసెట్స్ మీద, అవి లేవు ఇవి లేవు, అవి కావాలి ఇవి కావాలి, వీటన్నిటి గురించి ఎవరు చింతిస్తారట? అన్యజనులు, రక్షణ లేని వాళ్ళు, మారుమూల. బట్ మీరు చింతించొద్దు అని చెప్తూ ప్రభు అంటారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రికి మీకేం కావాలో మీకు తెలుసు. ఆయనకి ఇప్పుడు ఏం కావాలో తెలుసు. ఆయనకి రేపేం కావాలో తెలుసు. నీకేం కావాలో, నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి ఏం కావాలో, లైఫ్ టైంలో వారికి ఏం కావాలో అన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీ పరలోకపు తండ్రి అందరికంటే గొప్పవాడు. ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆయనకి తెలుసు అంటూ ప్రభు అంటున్నారు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఏవేవి కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. లేదా ఈరోజు నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. సో మన ఫోకస్, మన ఐస్ ఫిక్సింగ్, మన దృష్టి, మన ఆలోచన ఉండబోయేది దేవుడు మన కొరకు సిద్ధపరిచే ఆ పట్టణం మీద, ఆ పరలోకం మీద, దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆత్మ సంబంధమైన ఆ ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టాలి. నువ్వు ఇక్కడ దృష్టి పెట్టి ఏమి సంపాదించాలి, అవి శరీర సంబంధంగా వస్త్రాలు, వెండి బంగారాలు, ధనధాన్యాలు, ఐశ్వర్యం, వీటి మీద దృష్టి పెట్టి అసలైన దాన్ని పోగొట్టుకోవద్దు. డోంట్ లూజ్ ద బ్లెస్డ్ ఆర్ ఒక శ్రేష్టమైనది పోగొట్టుకోవద్దు. ఇవన్నీ కలిగి ఉండడం తప్పని నేను కలిగి ఉండడం, బట్ ఇవి కాదు. శ్రేష్టమైన వాటి మీద దృష్టి పెట్టడం మనం నేర్చుకోవాలి. అందుకే అబ్రహాం గురించి ఏం రాయబడింది? హెబ్రీ పత్రిక, భక్తుడు, మన ఆత్మీయ తండ్రి, ఆత్మలకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి గురించి ఏం రాయబడింది? 11:10 ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుంటది. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అండి. ధర్మశాస్త్రం లేదు, ప్రవక్తలు లేరు, యాజకులు లేరు, పిల్లలు ఏమీ లేదు. ఆ దినాల్లో పిల్లల దేవుని నమ్మాడు. నమ్మటం మాత్రమే కాదు, పునాదులు గల ఆ పట్టణం కొరకు, పరలోకం కొరకు విశ్వాసంతో ఎంత దూరం చూస్తున్నాడు చూడండి. ఐసైట్ ఆర్ విజన్ ఆఫ్ అబ్రహాం. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఆ దినాల్లో ఎదురు చూశాడంట. మరి ఈ దినాల్లో మనం ఇంకెంత ఎక్కువ ఎదురు చూడాలని చెప్పండి. సంఘము లేదు, వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, ప్రవక్తలు లేరు, సేవకులు లేరు. ఆ దినాల్లో ఎదురు చూశాడు. మరి ఈ దినాల్లో మనం చూడొద్దా? అందుకే గుడారాల్లో ఉండేవాడంట. అన్నమాట కూడా రాయబడింది. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడితో వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించచ్చు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో అన్యుల దేశంలో ఉన్నట్టుగా పరవాసులై ఉన్నారు. వాగ్దాన దేశంలో ఉన్నారు, కానీ
అన్యుల దేశంలో ఉన్నట్టుగా పరవాసులు అయ్యారంట. ఇక్కడ ఈ ఊరు మాది కాదు, ఇది మాది కాదు, ఏదో ఉన్నాం, ఇది మాది కాదు, మాకు ఉంది, దేవుడు సిద్ధపరిచాడు అన్నట్టుగా ఆ విశ్వాసంతో ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఫోర్ సైట్, ముందు చూపు, ఆత్మీయ మెచ్యూరిటీ ఇది వల్ల మనం కలిగి ఉండాలి. చేతిలో డబ్బులు లేవు, నో ఇష్యూ, డోంట్ వరీ, అన్నీ వస్తాయి నీకు, అన్నీ పంపిస్తాడు దేవుడు. ఉంటే సంతోషం, లేకపోయినా సంతోషంగా ఉండాలి. అది నేను చెప్పాలనుకున్నది. ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావు, లేనప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అసలు నీకు అసలు భయమే లేదు. నీకు అసలు రేపు ఏం జరుగుతుందో అన్న భయమే లేదు నీకు. అన్నీ ఆయన చూసుకుంటాడు. మన కడుపును పుట్టిన పిల్లలు ఉంటారు చూసా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఆ ప్యాంట్ ఎలా కొనుక్కోవాలి, బనియాలు కొనుక్కోవాలి, రేపు సిర్లాకి ఎలా కొనుక్కోవాలి, మా నాన్న సిర్లాకి ఎలా కొంటాడు, మా నాన్న టిఫిన్ పెడతాడో లేదో, అప్పుడు టిఫిన్ డబ్బు ఏమైనా ఆలోచిస్తారా? దే నెవర్. మా నాన్న చూసుకుంటాడు అన్నీ. వాళ్ళకి ఆ చిన్నపిల్లలకి వారి తండ్రి మీద ఉన్న అచంచలమైన నమ్మకం, అది విశ్వాసం. అది మనం కూడా ఆత్మీయ పిల్లలం కదా, మన పరలోకపు తండ్రి మీద మనకు కూడా విశ్వాసము, నమ్మకం, ఆ ట్రస్ట్, ఆ హోప్ మనకు కలిగి బిడ్డరా, నిలువరమైన మన పట్టణం మనకి లేదు, ఉండబోయేది దేవుడు మనకి సిద్ధపరుస్తున్నాడు. దాని మీద దృష్టి పెట్టాలని అబ్రహాంలాగా మనకు కూడా విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు సాగాలని, ప్రభు రాకడ కొరకు మనం అంత సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు తండ్రి. రాత్రి ప్రభు నాయన వాగ్దాన దేశంలో ప్రభు వారి గుడారాల్లో ఉంటూ పరవాసులయ్యి అన్యుల దేశంలో ఉన్నట్టుగా అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడని వాక్యంలో వ్రాయించాము ప్రభు. తండ్రి నాయన, ఈరోజు మేము కూడా పునాదులు గల ఆ పట్టణం కొరకు, మా కొరకు మీరు సిద్ధపరుస్తున్న ఆ పట్టణం కొరకు, ఆ దేశం కొరకు, మీరు ఆకడ కొరకు మేము సిద్ధపడుతూ ప్రభువా నాయన, ప్రభువా క్రీస్తు కూడా లేపబడిన వారు అయినట్టుగా పైన వాటి మీద దృష్టి పెట్టి నాయన అన్యజనులాగా ఏం తిందామో, ఏం ధరించుకుందామో, ఏం త్రాగుదామో అన్నట్టుగా కాకుండా మా పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు అని విశ్వాసంతో నీ మీద ఆధారపడి ముందు సాగే కృప నాకు మాకు దయచేయండి ప్రభా. మా ధనం ఎక్కడ ఉంటుందో మా హృదయం అక్కడే ఉంటుందంట. అలా ఉండకూడదు. మా హృదయం నీ వైపు చూడాలి. మా హృదయము నీ దగ్గర ఉండాలి. అవర్ హార్ట్, మా హృదయాలు నాయన మీ దగ్గర ఉండాలి. ధనం దగ్గర కాదు, ఐశ్వర్యం దగ్గర కాదు, వెండి బంగారాల దగ్గర కాదు, ఆస్తుపాస్తుల దగ్గర కాదు నాయన. అంటే ఆత్మ సంబంధమైన పరిపక్వత మాకు మా అందరికీ దయచేయమని ఈ సందేశం అనేక ఆసక్తికరంగా మార్చాం. యేసు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు త్రియక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరికీ తోడండి నడిపించబడును గాక. ఆమేన్. షలోమ్ అండి. ప్రైజ్ ద లార్డ్. చక్కగా వాక్యం విన్నారు. వీలైతే మీరు విన్న ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయండి. మరి మీ వాళ్ళకు తెలిసిన వాళ్ళకి, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు మాట్లాడే బిడ్డలందరికీ ఫార్వర్డ్ చేయండి. అనేకలు దీవించబడాలని మా ఆశ, అనేకలు రక్షించబడాలని మా ఆశ. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. షలోమ్. ప్రైజ్ ద లార్డ్.